హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళందరికీ ఒక విన్నపము, దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణలోని పోలీసులు ట్రాన్స్జెండర్స్ అందరినీ ఒక వేదిక మీదకి పిలిచి వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కష్టాలు, వాళ్ళ జీవన విధానాన్ని కనుక్కొని వారికి సూచనలు ఇస్తూ మందలించారు. ఈ సమావేశంలో చాలామంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ పడే బాధల గురించి పోలీసు వారికి విన్నవించారు. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీసు వారు ట్రాన్స్జెండర్ని మందలించారు. వీళ్ళు ప్రజలపైన పడి చాలా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్స్ వచ్చినట్టు వాళ్లకు వివరించారు. దానికి వాళ్ళు సమాధానం చెబుతూ బయట వాళ్ళు వచ్చి మాలాగా ప్రవర్తించి కొంతమంది వసూలు చేస్తున్నారు, దాన్ని మీరే కట్టడి చేయాలని వారికి విన్నవించారు. ఈ విషయాలకు సంబంధించి కొంతమంది ట్రాన్స్జెండర్లు మరియు పోలీసులు మాట్లాడుతున్నారు, మీరే వినండి. ప్రైడ్ ప్లేస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఓన్లీ పోలీస్ తో పాటు కాదు, మీ పర్సనల్ లైఫ్ లో ఉంటే, లేకపోతే మీకు వేరే డిపార్ట్మెంట్ తో కూడా ఏదైనా ఇష్యూ ఉంటే మీకు మేము సపోర్ట్ చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాము. అది నా తరఫు నుంచి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ 4 to 5 months నుంచి ఒక ట్రాన్స్జెండర్ పాలసీ పైన పని నడుస్తుంది. మేడం కూడా చాలా క్లియర్ కట్ కొన్ని ఇష్యూస్ మీ పైన మీ దృష్టికి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్జెండర్ పాలసీ అనేది చాలా విషయం పైన ఆల్రెడీ వాళ్ళు చాలా అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు సెన్సస్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు, దానిపైన కూడా వాళ్ళు ఆల్రెడీ మనము కొంత రీసెర్చ్ కానీ కొంత సర్వే కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు. బయట వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళకి తెలుగు రాదు, ఎందుకంటే మనం కూడా పోయినప్పుడు చూస్తున్నాను. పీపుల్ ఆర్ కంప్లైనింగ్, తెలిసిన వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను. మీరు మానుకోకపోతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ చెప్పినట్లు, వేరే వాళ్ళు చెప్పినట్లు ఏదో వాళ్ళు ప్రేమంతో ఇస్తేనే తీసుకోవాలి, కానీ మీరు పోయి వాళ్ళ దగ్గర దౌర్జన్యం వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు మార్చడము. మీరు కూడా కొంతమంది చెప్పినట్లు మీ వైపు ఏమాత్రం జరిగితే మనం డెఫినెట్లీ మీకు ఇబ్బంది అయితే మన పోలీస్ వాళ్ళు కూడా, మన ఆఫీసర్స్ కూడా మనము సెన్సిటైజ్ చేస్తాను. మీకు ఎక్కడ అన్యాయం జరిగితే డెఫినెట్లీ నేను మన వాళ్ళకి సపరేట్ గా మీటింగ్ ఉన్నట్టు చెప్పి డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మేజర్ గా ట్రాన్స్జెండర్ పోర్టల్లో అంటే మనకు ఐడి కార్డు ఇష్యూ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఇచ్చినటువంటి ట్రాన్స్జెండర్ వెబ్ పోర్టల్లో వీళ్ళందరికీ ఎవరైతే ట్రాన్స్జెండర్ గా గుర్తించబడతారో వాళ్ళందరినీ కూడా అందులో రిజిస్టర్ చేసుకోమని చెప్పారు. సో దానివల్ల వాళ్ళకి ఐడి కార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇష్యూ చేయడం జరుగుతుంది.